ఆత్మ నమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము ఉద్యత్ భాను సహస్రాభాయ నమః. ఉద్యత్ అంటే ఉదయించే, భాను అంటే సూర్యుడు, సహస్ర అంటే 1000, ఆభా అంటే కాంతి, ప్రకాశము. 1000 ఉదయించే సూర్యుల వంటి అపారమైన కాంతితో ప్రకాశించే తల్లికి నా నమస్కారము అని అర్థము. ఈ నామము లలితాదేవి యొక్క అపార దివ్య కాంతిని సూచిస్తుంది. ఆమె కాంతి మన జీవితంలోని అజ్ఞానం, చీకట్లు తొలగించి జ్ఞానం, స్పష్టతను ఇస్తుంది. ఇప్పుడు క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ లలితాదేవిని ఊహించుకోండి. ఆమె చుట్టూ 1000 ఉదయించే సూర్యుల వంటి ప్రకాశం ఉంది. ఆ కాంతి తాపం కాదు, అది శాంతి, కరుణతో నిండిన దివ్య కాంతి. ఆ కాంతి మీ మనసులోకి ప్రవహిస్తూ అన్ని సందేహాలను తొలగిస్తోంది. మీ హృదయాన్ని తాకుతూ భావోద్వేగాలను శాంతపరుస్తోంది. మీ శరీరం అంతా ఆ కాంతి నింపుతోంది, శక్తిని ఇస్తోంది. ఇప్పుడు ఆ కాంతి మీ జీవిత మార్గాన్ని వెలిగిస్తోంది. మన ముందున్న ప్రతి మార్గం స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఇప్పుడు భయం లేదు, సందేహం లేదు, కేవలం దివ్య మార్గదర్శకం మాత్రమే ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఉద్యత్ భాను సహస్రాభాయ నమః, ఉద్యత్ భాను సహస్రాభాయ నమః, ఉద్యత్ భాను సహస్రాభాయ నమః అని జపిస్తూ ప్రతి జపంతో మీరు మరింత కాంతిని, మరింత శాంతిని అనుభవిస్తున్నారు అని భావించండి. 1000 సూర్యుల వంటి కాంతితో ప్రకాశించే ఆ లలితాదేవి కృపతో మీ జీవితం ప్రకాశవంతమవుతోంది. మన మార్గం స్పష్టంగా మారుతోంది. మనము దివ్య మార్గదర్శకత్వంతో జీవిస్తున్నాము. ఆత్మ నమస్తే.